వెల్కమ్ టు మై ఛానల్. మై నేమ్ ఇస్ మౌనిక. ద టాపిక్ ఇస్ ఫెరడేస్ లా. ఫెరడేస్ లా ఏం చెప్పిందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫెరడేస్ లా పర్ఫామ్ చేయడానికి రిక్వైర్మెంట్స్ ఏంటి? కండక్టర్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్. కండక్టర్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈ రెండింటి మధ్య మోషన్ అంటే రిలేటివ్ మోషన్ జరగడం వల్ల ప్రొడ్యూస్ అయ్యేదే ఈఎంఎఫ్ అంటే వోల్టేజ్ డెవలప్డ్ ఇన్ కండక్టర్. ఇక్కడ ఈ ప్రిన్సిపల్ ఏం చెప్తుందంటే, వెన్ఎవర్ relative motion between conductor and magnetic field, the EMF induced in that conductor, that is called as Faraday's law of electromagnetic induction. ఇప్పుడు మ్యాగ్నెటిక్ని, కండక్టర్ని మనము కదిలించడం వల్ల కండక్టర్లో ఈఎంఎఫ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అంటే కండక్టర్లో వోల్టేజ్ అనేది బిల్డప్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి 2 కండిషన్స్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది. ఒకటి వచ్చేసేమో టైం వ్యారింగ్ నేచర్, ఇంకోటి వచ్చేసేమో స్పేస్ వ్యారింగ్ నేచర్. అంటే స్టేషనరీగా ఉంటుంది, ఇంకోటేమో రొటేటింగ్లో ఉంటుంది. ఇక్కడ 2 లాస్ ఆఫ్ ఫారడేస్. ఇక్కడ 2 లాస్ ఏం చెప్పిందంటే, ఫస్ట్ లా వచ్చేసి ఈ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు dψ/dt అంటే ఫ్లక్స్ లింకేజెస్ నెంబర్ ఆఫ్ టర్న్స్ విత్ రెస్పెక్ట్ టు ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఫ్లక్స్ లింకేజెస్. అంటే ఫ్లక్స్ విత్ రెస్పెక్ట్ టు ద టైంతో ఎంత ప్రొడ్యూస్ అయింది. సెకండ్ లా ఏం చెప్పిందంటే, మ్యాగ్నిట్యూడ్ అంటే హౌ మచ్ వోల్టేజ్ అనేది బిల్డప్ అయింది. లైక్ 10 volts, 12 volts, 20 volts లైక్ దట్. నెక్స్ట్ వచ్చేసి ఈఎంఎఫ్ అనేది ఈఎంఎఫ్ మ్యాక్సిమం ఇన్ ద కండక్టర్. ఈఎంఎఫ్ ఎప్పుడు మ్యాక్సిమం ఉంటుందంటే, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఫ్లక్స్ లింకేజెస్ మ్యాక్సిమం ఉన్నప్పుడు ఈఎంఎఫ్ అనేది మ్యాక్సిమం ఉంటుంది. ఇక్కడ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఫ్లక్స్ అనేది కాదండి ఆన్సర్. రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఫ్లక్స్ లింకేజెస్ మ్యాక్సిమం ఉన్నప్పుడు ఈఎంఎఫ్ అనేది మ్యాక్సిమం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి కండిషన్స్ ఆఫ్ ఫారడేస్ లా. కండిషన్స్ ఏంటి అంటే, ఫస్ట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్టేషనరీ, కండక్టర్ స్టేషనరీ. ఇది వచ్చేసి ట్రాన్స్ఫార్మర్కి అప్లికేబుల్ అవుతుంది. అంటే స్టాటికల్లీ ఈఎంఎఫ్ ప్రొడ్యూస్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్టేషనరీ, కండక్టర్ రొటేటింగ్. ఇది వచ్చేసి డీసీ మిషన్స్లో. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రొటేటింగ్, కండక్టర్ రొటేటింగ్. ఇది వచ్చేసి ఇండక్షన్ మిషన్స్. ఇక్కడ ఫీల్డ్ వైండింగ్ మేడప్ ఆఫ్ కాపర్ అండి. ఫీల్డ్ వైండింగ్ ఏం క్రియేట్ చేస్తుందంటే, క్రియేట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆల్వేస్. ఇది ఏ మిషన్లోనైనా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని ప్రొడ్యూస్ చేస్తుంది. అదే ఆర్మేచర్ ఏం చేస్తుందంటే, ఆల్వేస్ ఇది ఏసీ పవర్ని జనరేట్ చేస్తుంది. అంటే ఇట్ ఈస్ డెవలప్డ్ పవర్ డెవలప్డ్. ఇది ఏంటిది? మేడప్ ఆఫ్ కాపర్. ఇది కొన్నిట్లో స్టేషనరీ ఉంటుంది. ఇప్పుడు లైక్ సింక్రోనస్ మిషన్లో స్టేషనరీ, డీసీ మిషన్స్లో రొటేటింగ్లో ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఈఎంఎఫ్ అనేది ఎప్పుడు మ్యాక్సిమం ఉంటుంది, ఎప్పుడు మినిమం ఉంటుంది. ఇప్పుడు ఈఎంఎఫ్ ఫార్ములా ఇజ్ ఈక్వల్ టు BLV sin θ. ఇక్కడ N నార్త్ పోల్, సౌత్ పోల్, ఇవన్నీ కండక్టర్స్. ఇది వెలాసిటీ, ఇది ఫ్లక్స్. ఓకే, ఇప్పుడు చూడండి, ప్యారలల్ కండిషన్స్ వి గాట్ మ్యాక్సిమం. B అండ్ V అనేది ప్యారలల్లో ఉన్నప్పుడు వి గెట్ 90%, వి గెట్ ఈఎంఎఫ్ మ్యాక్సిమం. ఇది మినిమం ఎప్పుడు ఉంటుందంటే, యాంగిల్ θ ఈజ్ ఈక్వల్ టు 0 ఉన్నప్పుడు ఈ మినిమం ఉంటుంది. ఈ మ్యాక్స్ ఎప్పుడు? కాయిల్స్ పర్పెండిక్యులర్ టు మ్యాగ్నెటిక్ ఫీల్డ్. కాయిల్స్ అనేది పర్పెండిక్యులర్ టు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉన్నప్పుడు ఏంటంటే, ఇది V ఉన్ను ఫ్లక్స్ అనేది పర్పెండిక్యులర్గా ఉంటుంది. ఈ కాయిల్ ఉన్ను మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్యారలల్లో ఉన్నప్పుడు V ఉన్ను అంటే వెలాసిటీ ఉన్ను ఫ్లక్స్ అనేది 90 degreesలో పర్పెండిక్యులర్గా ఉంటుంది. అప్పుడు θ వాల్యూ ఎంత అంటే 90 degrees. సో వి గెట్ ఈ మ్యాక్స్. మనకి ఏంటిది? BLV sin θ. sin θ 90 ఈక్వల్ టు 1. కాబట్టి వి గాట్ మ్యాక్సిమం ఈఎంఎఫ్. ఇప్పుడు కాయిల్ ఉన్ను మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది పర్పెండిక్యులర్గా ఉన్నప్పుడు వెలాసిటీ ఉన్ను ఫ్లక్స్ అనేది
వెలాసిటీ ఉన్న ఫ్లక్స్ అనేది ప్యారలల్గా ఉంటుంది. ఆ టైంలో ఏంటంటే టీటా వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 0, sin 0 ఈజ్ ఈక్వల్ టు 0. వి గాట్ మినిమమ్ ఈఎంఎఫ్. నెక్స్ట్ థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి లెన్స్ లా.